నిన్న ఎప్పుడైతే సాయి తేజ మృతి అనేది వెలుగులోకి వచ్చిందో దాని వెనకాతలు ఉన్న కారణం ఏంటి అంటే ఈ కాలేజీలో ఫ్యాకల్టీగా పనిచేస్తున్నటువంటి బేగం అని చెప్పేసి ఒక మహిళా ఫ్యాకల్టీ ఎవరైతే ఉన్నారో ఈ అబ్బాయిని అంటే పలుమార్లు ఏంటంటే ఇలా లైంగికంగా వేధించడం, నాకు నా ఆయన కంటే నువ్వంటేనే ఇష్టం, నాకు నీతో ఎక్కువ సమయం గడపాలని ఉంది అని చెప్పేసి ఒకసారి ఈవినింగ్ ఖాళీ అయితే రా శివాజీ పార్క్లో కలుద్దాం, ఇలా ఏంటంటే నెంబర్ ఆఫ్ టైమ్స్ అబ్బాయిని ఇలా చాలా రకాలుగా హెరాస్ చేయడం జరిగింది. కానీ అబ్బాయి ఎప్పుడైతే ఇదంతా అవాయిడ్ చేసి వాళ్ళ ఫ్రెండ్స్కి ఎప్పుడైతే ఇదంతా ఫిర్యాదు చేస్తారో ఫ్రెండ్స్ అలానే సాయి తేజ అనేటువంటి అబ్బాయి కాలేజ్ యాజమాన్యానికి విజ్ఞప్తి చేసినప్పటికి కూడా ఎలాంటి పరిష్కారం చూపలేనటువంటి చేతకాని యాజమాన్యాన్ని ఈరోజు మేమందరం తీవ్రంగా ఖండిస్తున్నాము. మా యొక్క ఇప్పుడు ధర్నా చేయడం గల ప్రధాన కారణం ఏంటి అంటే ఆల్రెడీ అబ్బాయి మృతి వెలుగులోకి వచ్చిన తర్వాత మొత్తం 24 గంటలు అయినప్పటికి కూడా ఏంటంటే ఇప్పటికి కూడా కనీసం ఆ నిందితుల మీద ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ చేయలేనటువంటి దుస్థితి ఈరోజు ఇక్కడ తలెత్తింది. ఇప్పుడు అబ్బాయికి అయితే ఏంటంటే పోస్ట్ మార్టం చేయడానికి తీసుకెళ్లారు, పోస్ట్ మార్టం కూడా జరుగుతుంది. కానీ ఇక్కడ మా ప్రధాన డిమాండ్ ఏంటి అంటే చేతి కింద వచ్చిన కొడుకు రేపో మాకు ఉద్యోగం చేసి వాళ్ళ కుటుంబాన్ని ఆదుకోవాల్సినటువంటి కొడుకు ఈ రోజున మృతదేహంగా పడి ఉన్నాడు. అక్కడ ఈ యొక్క ఎవరైతే కుటుంబ సభ్యులు ఉన్నారో వాళ్ళందరి యొక్క కడుపు కోతని ఈ సమతా కాలేజ్ యాజమాన్యం తీర్చాలి అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం.